కొన్నిచివా మినాసా ఈ రోజు మనమైతే కైజు నంబర్ 8 ఎపిసోడ్ 8 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఎపిసోడ్ 7 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో కాఫ్కా నేను ఇప్పుడు ఏం చేయాలి, నా ఫిస్ట్ ని నేను కెప్టెన్ ముందు యూజ్ చేయలేను. ఇంకా కాఫ్కా ఆలోచించలోపే హోషినా స్పీడ్ తో కాఫ్కా బాడీని స్ట్రైక్ చేస్తాడు. ఇంకా హోషినా కాఫ్కాని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హోషినా చాలా స్పీడ్ లో ఉండడంతో కాఫ్కా చాలా కష్టంగా డాచ్ చేస్తూ ఉంటాడు. అయినా కాఫ్కాకి హోషినా అటాక్స్ తగులుతూ ఉంటాయి. తను చాలా ఫాస్ట్ గా ఉన్నాడు, నా బాడీని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాను. తను స్ట్రాంగ్ కాకపోయినా తన స్పీడ్ సేమ్ ఒక హ్యూమనైట్ కైజు లాగే ఉంది. నేను కికోరియే ఫాస్ట్ అనుకున్నా, కానీ తను తనకైనా ఫాస్ట్ గా ఉన్నాడు. తన మూవ్మెంట్ స్పీడ్ ఒక మంచిలాగే లేదు. ఇంకా హోషినా అప్పుడే కాఫ్కా బాడీని స్ట్రైక్ చేస్తాడు. కాఫ్కా అటాక్ ని డాచ్ చేసినా సరే హోషినాకి కాఫ్కా కోర్ కనిపిస్తుంది. కాఫ్కా మళ్ళీ తన బాడీని రీజనరేట్ చేసుకుంటాడు. రీజనరేటింగ్ కి చాలా స్టామినా యూజ్ అవుతుంది. తన అటాక్స్ తో నేను ఎలాగైనా తప్పించుకోవాలి. ఇంకా హోషినా మళ్ళీ కాఫ్కాని అటాక్ చేయడానికి వస్తాడు. అయినా సరే కాఫ్కా అన్ని అటాక్స్ ని డాట్ చేస్తూ ఉంటాడు. తిను కన్ఫర్మ్ గా ఫార్టిట్యూడ్ 8.0. నాకు తెలిసి తిను ఒక దైకైజు, కానీ ఈ ఫైట్ లో నాకు వియర్డ్ ఫీలింగ్ వస్తుందని హోషినా అంటాడు. ఇంకా హోషినా ఆగిపోయి తన కటానాస్ ని పవర్ అప్ చేస్తాడు. కటానా కలర్ ఆరెంజ్ గా మారిపోతుంది. ఇంకా రెండు కటానాస్ తో హోషినా కాఫ్కా మీదకి స్లాష్ చేస్తాడు. ఇన్విజిబుల్ స్లాష్ ని చూసి కాఫ్కా డాట్ చేస్తాడు. అయినా తన లెగ్ కట్ అయిపోతుంది. అప్పుడే హోషినా స్పీడ్ గా కాఫ్కా దగ్గరకు వచ్చి కోర్ దగ్గర అటాక్ చేస్తాడు. కానీ తన కటానా అక్కడే ఇరుక్కుపోతుంది. అప్పుడే కాఫ్కా తన పంచ్ ని పవర్ అప్ చేస్తాడు. ఆ పవర్ ని చూసి హోషినా కాఫ్కా తన్ని అటాక్ చేస్తాడేమో అని భయపడతాడు. కానీ కాఫ్కా కటానా మీద పంచ్ చేస్తాడు. ఆ పవర్ తో హోషినా వెనక్కి వెళ్ళి పడతాడు. ఇంకా హోషినా లేచి చూసే లోపే కాఫ్కా అక్కడ నుంచి మాయమైపోతాడు. ఇంకా కైజు నంబర్ 8 ఎస్కేప్ అయిపోయిందని మీనాకి రిపోర్ట్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో కికోరు కాఫ్కాని నేను నమ్మగలనా అని ఆలోచిస్తూ ఉంటది. అప్పుడే అక్కడికి కాఫ్కా వస్తాడు. కాఫ్కాని చూసి కికోరు హ్యాపీ అవుతుంది. కాఫ్కా హోషినాతో ఫైట్ చేసిన తర్వాత తన స్టామినా మొత్తం తగ్గిపోయి ఉంటుంది. నిన్ను అటాక్ చేసిన కైజుని చంపలేకపోయాను, తను తప్పించుకున్నాడని కాఫ్కా అంటాడు. పర్లేదు, నేనే తన్ని చంపుతానికి కికోరు అంటుంది. ఇక కాఫ్కా ఇచికావా ఇంకా ఇహారుని వెతకడానికి వెళ్తూ ఉంటాడు. కికోరు తన్ని ఆపి వాళ్ళ గురించి దిగులు పడకు, వాళ్ళు ఇప్పుడు బానే ఉన్నారు. డిఫెన్స్ ఫోర్స్ కైజు రీజనరేషన్ ని వాళ్ళ టెక్నాలజీలో యూజ్ చేయబోతున్నారు. వాళ్ళ గురించి దిగులు పడకుండా నీ గురించి ఆలోచించు. ఆఫీసర్స్ నిన్ను చూడడమే కాకుండా నువ్వు వైస్ కెప్టెన్ తో కూడా ఫైట్ చేసావు. వాళ్ళకి చిన్న క్లూ దొరికినా వాళ్ళు నిన్ను వెతికేస్తారో అని కికోరు అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో హోషినా కూర్చొని ఉంటే అప్పుడే మీనా అక్కడికి వస్తుంది. కైజు నంబర్ 8 స్ట్రాంగ్ గా కాదా అని మీనా అడుగుతుంది. అది ఒక దైకైజు అని హోషినా అంటాడు. అంటే 5 years ముందు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఒక దైకైజు కనిపించింది అని మీనా అంటుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ లో కైజు నంబర్ 8 ఏ డ్యామేజ్ చేయలేదు. తను మనుషుల మీద అంత ఈజీగా అటాక్ చేయదేమో. అప్పుడే హోషినా ఫైట్ లో ఏం జరిగిందో అని ఆలోచిస్తాడు. కైజు నన్ను అటాక్ చేయకుండా నా వెపన్ మీద అటాక్ చేసింది. తన మూవ్మెంట్స్ ని చూసిన తర్వాత నేను ఒక కైజుతో కాదు, ఒక హ్యూమన్ తో ఫైట్ చేసినట్టు కనిపించింది. ఇంకా మీనా హోషినాతో ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో, తను ఏ టైప్ కైజు అయినా సరే మా జాబ్ తన్ని చంపేయడం అని మీనా అంటుంది. అప్పుడే వీళ్ళిద్దరితో ఇకారుగా ఇచికావా ఇంకా ఇహారుని అటాక్ చేసిన కైజు ఎగ్జామ్ సైట్ లో అటాక్ చేసిన హ్యూమనైట్ కైజు లాగే ఉందని తెలిసింది. కానీ ఆ కైజు ఒక హ్యూమన్ ఫామ్ లో ఉందని తెలిసింది. ఇది విని హోషినా ఇంకా మీనా షాక్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో కైజు ఒక టనల్ లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కార్ లో ఒక అతను వచ్చి తన్ని తప్పుకో అంటాడు. కైజు తన్ని ఫింగర్ తో అటాక్ చేయకుండా తన దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తిని తినేస్తాడు. నెక్స్ట్ సీన్ లో కైజు తను చంపేసిన అతని హ్యూమన్ ఫామ్ ని తీసుకుని తన కార్ లో వెళ్తూ ఉంటాడు. ఇంకా రేడియోలో డిఫెన్స్ ఫోర్స్ ఎగ్జామ్ సైట్ లో ఇంకా సగామెహారా ఇన్సిడెంట్ లో అటాక్ చేసిన కైజు సేమే అని రేడియోలో అంటారు. ఇంకా తన కోడ్ నేమ్ కైజు నంబర్ 9 పెట్టారని వింటాడు. ఇది విని నంబర్ 9 నేను ఇప్పుడే కైజు నంబర్ 8 ని చంపలేను. ఈ కొత్త బాడీని యూజ్ చేసుకోవడం వచ్చే వరకు నేను దాపుకునే ఉండాలని నంబర్ 9 చెప్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇచికావా హాస్పిటల్లో కళ్ళు తెరుస్తాడు. తన పక్కన కాఫ్కా ఇంకా కికోరు కూడా ఉంటారు. కాఫ్కాకి ఏం కాలేదని ఇచికావా చూసి హ్యాపీ అవుతాడు. నన్ను ఇంకా ఇహారుని కాపాడినందుకు థ్యాంక్ యూ సెంపాయ్ అని ఇచికావా అంటాడు. ఇది విని కాఫ్కా ఇంకా కికోరు సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే ఇచికావా పక్కన ఇహారు కూడా ఉన్నాడు కాబట్టి. ఈ అంకుల్ ని ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, మమ్మల్ని కాపాడింది కైజు నంబర్ 8 కదా అని ఇహారు అంటాడు. ఇంకా కికోరు ఇహారుతో తను యోజు రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కనిపెట్టాడు కదా, దాని వల్ల మనకి చాలా హెల్ప్ అయింది, అందుకే ఇచికావా థ్యాంక్స్ చెప్తున్నాడని టాపిక్ ని కవర్ చేస్తుంది. ఇంకా ఇహారు వీళ్ళతో కైజు మమ్మల్ని ఎందుకు సేవ్ చేసిందో తెలియదు, తను చాలా స్ట్రాంగ్, ఒక్క పంచ్ తోనే నంబర్ 9 హెడ్ ఎగిరిపోయింది, దాన్ని మీరు కూడా చూసుంటే బాగుండేదని ఇహారు అంటాడు. ఇంకా ఇహారు కైజు నంబర్ 8 ని పొగుడుతుంటే మనోడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇచికావా ఇంకా ఇహారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా వీళ్ళ ఫస్ట్ మిషన్ సక్సెస్ అయిందని అందరు పార్టీ చేసుకుంటారు. ఇంకా సర్వెంట్స్ అందరూ ఎక్స్పెన్సివ్ ఫుడ్ ని తీసుకొస్తారు. షెఫ్ వీళ్ళందరితో హారుయిచి సమ పార్టీ ఆర్గనైజ్ చేసినప్పుడు మేము ఎక్స్పెన్సివ్ ఫుడ్ ని సర్వ్ చేస్తామని అంటాడు. ఇది విని కాఫ్కా కికోరుతో హారుయిచి ఎవరు అని అడుగుతాడు. నీకు తను ఎవరో తెలీదా, తన ఫ్యామిలీ ఇజుమో టెక్నాలజీస్ ని రన్ చేస్తుంది, మన కంట్రీలోనే లార్జెస్ట్ యాంటీ కైజు ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్, వాళ్ళ ఫ్యామిలీ మాకనే రిచ్ అని కికోరు ఉంటుంది. ఇంకా హోషినా వీళ్ళందరితో మీరందరూ మీ ఫస్ట్ మిషన్ లో చాలా బాగా వర్క్ చేశారు, ఇలాంటి ఫ్రీ టైం ఈజీగా దొరకదు, అందుకే ఎంజాయ్ చేయండి అని హోషినా పార్టీ స్టార్ట్ చేస్తాడు. ఇంకా వీళ్ళందరూ పార్టీలో వాళ్ళు ఫస్ట్ మిషన్ లో చేసిన మిస్టేక్స్ గురించి ఇంకా నెక్స్ట్ మిషన్ లో ఆ మిస్టేక్ ని రిపీట్ చేయకూడదని డిస్కస్ చేస్తూ ఉంటారు. వీళ్ళని చూసి ఇచికావా
నేను ఒక్కడనే కాదు అందరు స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నారు అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇజోమో ఇంకా షెఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా షెఫ్ ఇజోమోతో మీరు మా దగ్గరకు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు అని అంటాడు. నేను వీళ్ళందరికీ మంచి ట్రీట్ ఇద్దాం అనుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చానని ఇజుమో అంటాడు. ఇంకా షెఫ్ ఇజుమోతో తన ఫాదర్ గురించి అడుగుతాడు. నేను ఆయనతో ఇంకా మాట్లాడలేదని ఇజుమో అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో హోషినా వీళ్ళందరికీ అనౌన్స్మెంట్ చేస్తాడు. హిబినో కాఫ్కా, నువ్వు మిషన్ లో చాలా మందిని కాపాడావు, అందుకే నేను ఫుల్ ఆఫీసర్ గా ప్రమోట్ చేస్తున్నామని అంటాడు. ఇది విని కాఫ్కాతో పాటు వీళ్ళందరూ కూడా హ్యాపీ అవుతారు. ఇంకా నెక్స్ట్ సీన్ హెడ్ క్వార్టర్స్ లో హిబినో కాఫ్కా, ఈ రోజు నుంచి నువ్వు ఒక ట్రైనీ కాకుండా ఫుల్ డిఫెన్స్ ఫోర్స్ ఆఫీసర్ అని మీనా అంటుంది. ఇంకా కాఫ్కా అక్కడ నుంచి వెళ్తుంటే ఎక్కువ ఎక్సైట్ అవ్వకు, నువ్వు నా పక్కన ఫైట్ చేయాలంటే నువ్వు ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలని మీనా అంటుంది. మీనాకి ఇంకా వాళ్ళ ప్రామిస్ గుర్తుందని కాఫ్కా హ్యాపీ అవుతాడు. ఇంకా మనోడు మళ్ళీ ఎక్సైట్ అయిపోయి నువ్వు వెయిట్ చేస్తుండు మీనా, తొందరలోనే ఆ గోల్ కి రీచ్ అవుతాను అని కాఫ్కా అంటాడు. మళ్ళీ తన్ని పేరుతో పిలిచాడని మీనా తనకి 50 పుషప్స్ చేయని పనిష్మెంట్ ఇస్తుంది. ఇంకా మీనా కాఫ్కాతో లాస్ట్ బ్యాటిల్ లో నీ పర్ఫార్మెన్స్ ని చూసి హోషినా నిన్ను ఫుల్ ఆఫీసర్ గా ప్రమోట్ చేయమని రికమెండ్ చేశాడు, తన ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అయ్యే పర్ఫార్మెన్స్ ని ఇవ్వు అని అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో నైట్ కాఫ్కా తన వర్క్ ని కంప్లీట్ చేసుకుని వెళ్తుంటే ట్రైనింగ్ రూమ్ లో లైట్ ని చూసి ఈ టైంలో ఎవరున్నారని వెళ్లి చూస్తాడు. హోషినా అక్కడ ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హోషినా తన ఇమాజినేషన్ యూస్ చేసి ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హోషినా మూవ్మెంట్స్ ని చూసి కాఫ్కాకి అర్థమైపోతుంది తను నాతో ఫైట్ చేసిన మూవ్మెంట్స్ ని రీక్రియేట్ చేసి ట్రైనింగ్ చేస్తున్నాడు. ఇంకప్పుడే హోషినా కాఫ్కాని చూస్తాడు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని కాఫ్కా అడుగుతాడు. నేను నా స్ట్రాటజీ మీద వర్క్ చేస్తున్నాను, నెక్స్ట్ టైం కైజు నంబర్ 8 కనిపించినప్పుడు సింగిల్ స్ట్రైక్ లోనే తన్ని హాఫ్ లో కట్ చేస్తాను. నేను స్కిల్ 5 బదులు స్కిల్ 6 యూస్ చేసి ఉంటే తన కోర్ ని కూడా కట్ చేసేవాడిని. ఇవన్నీ హోషినా కాఫ్కాని చూస్తూ చెప్తూ ఉంటాడు. కాఫ్కా హోషినా మాటలు విని భయపడతాడు. నువ్వెందుకు అంత భయపడుతున్నావు, ఇంకా నార్మల్ ఆఫీసర్స్ అయితే దీన్ని హ్యాండిల్ చేయలేరు, నాకు తెలిసి కైజు నంబర్ 9 కూడా అంతే స్ట్రాంగ్ ఉంటది, వాళ్ళిద్దరితో నేనే డీల్ చేస్తానని హోషినా అంటాడు. ఇంకా హోషినా అక్కడ నుంచి వెళ్తుంటే కాఫ్కా తన్ని ఆపి ఫైట్ లో మీకు హెల్ప్ చేయడానికి నా బెస్ట్ ని ఇస్తాను అని అంటాడు. ఇది విని హోషినా, నువ్వు చాలా ఎక్సైట్ అయిపోతున్నావు, 1% పవర్ తీసిన వాడితో నేను ఏం హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ నీ మీద నాకు 1% ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని హోషినా అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ ఆకాశంలో వింగ్స్ తో ఎగురుతున్న చాలా మంది కైజూస్ ని చూస్తాం. ఇంకా అక్కడ ఒక రెడ్ కలర్ హ్యూమనైడ్ కైజు కూడా ఉంటాడు. ఇక్కడతోనే ఎపిసోడ్ 8 అయితే కంప్లీట్ అవుతుంది గైస్. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే తప్పకుండా చెప్పండి గైస్. నెక్స్ట్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, అస్సలు మిస్ కాకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.